హైదరాబాద్ లో అడుగుపెట్టిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు తెలంగాణ మంత్రులు ఘన స్వాగతం పలికారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ ఎంపీ చామల దగ్గరుండి మంత్రిని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. స్పెషల్ ఫ్లైట్ వేసుకొని డైరెక్ట్ వరంగల్ దిగుతారు. వాళ్ళకి ఎప్పుడైతే నీకు ఎయిర్ ఫెసిలిటీ ఉంటుందో బయట కంపెనీ విదేశాల కార్గో కావాలి వాళ్ళకి, టెక్స్టైల్ కంపెనీకి వాళ్ళు. అందుకని ఇవాళ మామూలు ఎయిర్పోర్ట్ అంత వేగంగా అడ్వాన్స్గా 205 కోట్లు ఇచ్చినాం మేము ల్యాండ్ ఎక్విజిషన్. సీఎం గారు ఎమ్మడే రివ్యూ పెట్టిండు. అందుకని కొత్తగూడెం కూడా బై 2-3 మంత్స్ లోపలే దాన్ని కూడా మాకు యూనివర్సిటీతో పాటు శాంక్షన్ లెటర్ వస్తుంది. అక్కడ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు మిగతా మినిస్టర్స్ కూడా ఫాలోఅప్ చేస్తాం. నెక్స్ట్ వీక్ మేము కూడా కేంద్ర మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ని కలవబోతున్నాం. ఆ ఎయిర్పోర్ట్ సాధించుకుంటాం. తప్పకుండా తెలంగాణ అభివృద్ధి మోడల్ మీరు చూసిన ఇవన్నీ జరిగినాయని కాంగ్రెస్ కాలంలో వాళ్ళ దగ్గర వాళ్ళ హయాంలో ఏం జరిగిందో ఒకసారి వాళ్ళకే వదిలిపెడుతూ ఆలోచించుకోండి మీరు. అది బాగానే రైల్వే రింగ్ రోడ్ కూడా ఇస్తానని చెప్పి వారు చాలా పాజిటివ్గా ఉన్నారు. ఆయన రైల్వే మినిస్టర్ గత 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాను. ఆ రోజు గట్కేసర్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ 100% మేమే అన్నాడు. 50-50 ఉంటుంది జనరల్గా ఎంఎంటీఎస్లో. ఇప్పటికీ ఇవాళ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండి దానికి ముందు గారిస్తలేడు. మా ముఖ్యమంత్రి గారు చెప్పింది అదే కదా. ఇదే మినిస్టరు నాకు ఆర్డర్ ఇచ్చిండు. నేను ఆయన ఎమ్మడి పోయిన కార్లా ఇమీడియట్గా అప్రూవ్ చేసిండు. ఇప్పటికి కూడా యాదాద్రికి ఎంఎంటీఎస్ కానిస్తలేడు. రోజు 50,000 నుంచి 1,00,000 మంది వస్తారు ఆదివారం. మేము చెప్తున్న విషయాలు అయినా సరే మేము ఇవాళ మా 8 మంది ఎంపీలు ఉన్నారు. మా ముఖ్యమంత్రి గారు మినిస్టర్లు గట్టిగా ఉన్నాం. తప్పకుండా తెలంగాణకి ఇంకా 4 ఏళ్ల సమయంలో తెలంగాణ రూపురేఖలు మార్చి హైదరాబాద్ విశ్వపటంలో హైదరాబాద్ ముఖ చిత్రం 2వ ప్లేస్. అమెజాన్ పక్కకి 60,000 కోట్లు పెడుతుందంటే ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసిన వాళ్ళు. మన అగ్రిమెంట్ అయితే దావోస్లో ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ చేసి 60,000 కోట్లతో డేటా సెంటర్ స్టార్ట్ చేసిండు. మీ ఉట్టిగానే 1000 కోట్లు తెచ్చి 60 కోట్లు చెప్పలేదు. ఆ విధంగా డెవలప్మెంట్ అనేది ఇలా వరంగల్ కూడా నెక్స్ట్ ఇదే విధంగా కాబోతుంది. అందరు చేస్తారు. గడ్కరీ గారు ఉన్నారు. దానికి సంబంధించి ఆయన నేను మండే అడిగితే ట్యూస్డే రమ్మని చెప్పి అపాయింట్మెంట్ ఇచ్చిండు. తప్పకుండా అది క్యాబినెట్లో పెడితే ఆ టెండర్ లోపల అయితే నార్థన్ పార్ట్ వర్క్ స్టార్ట్ చేస్తాం. సదరన్ పార్ట్ కూడా డిపిఆర్ రెడీ చేసినాం. దాన్ని కూడా అప్రూవ్ చేపిస్తాం. అరే ఇప్పుడే చెప్పినా కదా, కాచిగూడ డివిజన్తో పాటు ఇప్పుడు వచ్చే రీజనల్ రింగ్ రోడ్డు రైల్ రింగ్ రోడ్డు మననే ప్రైమ్ మినిస్టర్ని అడిగిండు. మళ్ళీ నేను అడిగినప్పుడు పాజిటివ్గా ఉంది. వరంగల్కు రింగ్ రోడ్డుకు తోడుగా రైల్ రింగ్ రోడ్ కూడా ఇస్తామని చెప్పి వారే ప్రకటించడం జరిగింది. ప్రకటించడం అంటే మాతో చర్చలలో అఫీషియల్గా వాళ్ళు రివ్యూ చేసుకొని వాళ్ళ డిపార్ట్మెంట్కు ఆదేశాలు తప్పకుండా మేము రిటర్న్గా 3 మినిస్టర్లు 2 ఎంపీలం రిటర్న్గా సంతకం పెట్టించినాం. డెఫినెట్గా పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది. మెట్రో మేము వేయాలి. Our Prime Minister Shri Narendra Modi ji has put huge emphasis on electronics manufacturing, and in Telangana we have 3 electronics manufacturing clusters supported by the central government. One is in Divtipalli where I am going today. This will be primarily used for battery packs, cell manufacturing, lithium battery, which is very important for our the electric vehicle industry, which is growing up in our country. This is supported by the state government and the central government together. Central government has provided the funds for infrastructure, and I think this is a very state-of-the-art factory that we will see. Thank you.